వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచిశుడు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీకు సూపర్ రెసిపీస్ని పరిచయం చేయడానికి ఈస్ట్ ఆనందబాగ్లో ఉంటున్న మానస గారింటికి వచ్చాం. సో మరి ఈరోజు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారో వారిని అడుగుదాం. హాయ్ మానస, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, ఈరోజు మరి మా వ్యూవర్స్కి ఏమైనా స్పెషల్ రెసిపీస్ పరిచయం చేయాలనుకుంటూ ఉన్నాము. మీరు ఏం చేస్తున్నారు? మేము బీరకాయ మష్రూమ్ కర్రీ చేస్తున్నాం. ఓ, బీరకాయ మష్రూమా? బీరకాయతో నేను కాంబినేషన్ టొమాటో విన్నాను, ఇంకేవి పాలు ఇట్లాంటివి విన్నాం, కానీ మష్రూమ్ కాంబినేషన్ అనమాట. సో ఆ రెండింటిని కలిపి చేస్తాం. సో స్టార్ట్ చేద్దామా? మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా ఫస్ట్? జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ధనియాల పొడి, పల్లి పొడి, కొబ్బరి పొడి, బీరకాయలు, పచ్చిమిర్చి పేస్ట్, మష్రూమ్స్, పసుపు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, ఉప్పు, నూనె. సో విన్నారు కదా మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది మనకి బీరకాయ మష్రూమ్ కర్రీలోకి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, దీనికి ముందే ఏమైనా రెడీ చేస్తారా? పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఒకటి చేసామండి. దాంట్లో ఉప్పు కలపాలా? లేదండి, జస్ట్ ప్లెయిన్ పచ్చిమిర్చి పేస్ట్ ఒకటి అంతేనా? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఓకే, సో అది కూడా ఎలాగో ఇంట్లో ఉంటుంది. ఓకే, మిగతావన్నీ అయితే జస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి. కొబ్బరి పొడి పచ్చిదా? ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఓకే, ఈ పొడి ఏంటన్నారు? పల్లి పొడి అండి. పల్లి పొడి. పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి. ఓ, మంచి ఇంగ్రీడియంట్స్ చాలానే ఉన్నాయి ఒక రకంగా. ఓకే, మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో ఇది ఎక్కడ వంట అండి? అంటే మష్రూమ్ని దాంతో కాంబినేషన్ చేసి మీరు వండాలని ఎందుకు అనిపించింది? మష్రూమ్ హెల్త్కి మంచిది అని అనుకుంటున్నాం కదండి, అది ఒకసారి ట్రై చేద్దామని వచ్చింది. ఓన్గా ట్రై చేసాం. ఓహో, రెండింటి కాంబినేషన్ సెట్ అయిందా? బాగా అయిందండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఓ, మీరు యూజువల్గా చపాతీ అంటే ఇష్టమా మీకు? చపాతీ ఎక్కువ, రోటీస్ చపాతీస్ అవి తింటారు ఎక్కువ. రైస్ ఐటమ్స్ తక్కువ. రైట్. ఇంట్లో అందరూ అంతేనా, మీరేనా? అందరూ అంతే. ఎందుకండి అట్లా? అంటే ఎలా అలవాటు అయింది? జనరల్ గా చాలా మందికి అలవాటు కాదు కదా, అంటే రైసే ఎక్కువ తింటూ ఉంటారు కదా. రైస్ కానీ రైస్ లో వచ్చి పోషకాలు తగ్గుతున్నాయి అనేసి ఇది ఇంకా చపాతీ రోటీస్ అలవాటు అయిపోయిందండి. మనం ఆయిల్ వేస్తున్నామండి ఇప్పుడు కర్రీకి సరిపడా. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు వేసాం కదండి. ఇది కాస్త చిట్పట్లాడాక కరివేపాకండి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, సో ఉల్లిపాయలు అంటే మనకి ఇందులో గ్రేవీ ఎక్కువ కావాలంటే ఏది తీసుకుంటే బెటర్? ఉల్లిపాయలు, టమాటో ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది, గ్రేవీ లాగా. ఇప్పుడు ఉల్లిపాయలు ఇది బ్రౌన్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత కాస్త పసుపు వేసుకుందామండి. ఓకే, ఒకసారి కలిపాక ఓకే, అది ఫ్రై అవుతూ ఉంటుంది. మానస గారు మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఇద్దరు చిన్న బాబులు ఉన్నారండి. ఒక అబ్బాయి 6 years స్కూల్కి వెళ్తాడు, ఒక అబ్బాయి 3 years. ఓకే, నేను ఇంకా రీసెంట్లీ మ్యారీడ్ అనుకున్నాను. సో మీతోనే ఉంటారా ఎక్కడన్నా? వాళ్ళని అమ్మమ్మ వాళ్ళు నాతోనే ఉంటారు. మీతోనే ఉంటారా? ఇది వేగిపోయిందండి, బీరకాయలు వేసుకుందాం. ఫస్ట్ బీరకాయలు వేయాలి. అయితే బీరకాయలు కాస్త మగ్గితే మష్రూమ్ తొందరగా మగ్గుతుంది కదండి. ఓకే, టమాటోలు తర్వాత యాడ్ చేస్తామా? అన్నీ ఒకేసారి వేసుకున్నా వేగిపోతాయి. ఓకే ఓకే, బీరకాయని అట్లా కాసేపు మగ్గించాల్సి ఉంటుందా? ఇప్పుడు టమాటో కూడా వేసుకుందామండి. వేసుకోవచ్చా? ఓకే, టమాటో వేసుకున్నాను. వంటలన్నీ ఎవరు నేర్పిస్తారు మామూలుగా మీకు? చిన్నప్పుడు మీ మమ్మీ నేర్పించారా? నేర్పించారు, అత్తయ్య గారు నేర్పించారు. ఓహో, సో బేసిక్గా ఉండేది ఎక్కడ? అంటే ఫస్ట్ నుంచి ఫ్రమ్ ఇక్కడేనా, హైదరాబాద్? ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడండి. ముందు మమ్మీ వాళ్ళది డిండి అండి, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడండి మాది. ఓహో, ఇది దీంట్లో ఇంకా మష్రూమ్ కూడా వేసుకుందామండి. మష్రూమ్తో ఇంకా వేరే వంటలు ఏమైనా ట్రై చేస్తున్నారా? మష్రూమ్ కుర్మా కూడా బాగుంటుందండి. మష్రూమ్ కుర్మానా? అంటే ఆలు కుర్మా లాగా చేయొచ్చు, ఆలు కుర్మా లాగానే. ఇంకా సూప్స్ అలాంటివి ఏమన్నా ట్రై చేస్తున్నారా? అంటే అందులో జనరల్ గా మష్రూమ్స్ అవి వేసుకుంటారు. సూప్, మష్రూమ్ సూప్ కూడా బాగుంటుందండి. చేశారా? అంటే సూప్ దేని కాంబినేషన్ కోసం? మామూలుగా డైరెక్ట్ గా తాగేదానికా లేదంటే డైరెక్ట్ గానే అండి? ఓకే, సో వెరైటీ రెసిపీస్ అంటే ఏమొచ్చు? వెరైటీ, బాగా వెరైటీ రెసిపీస్ అంటే
మష్రూమ్తో చేస్తాను. ఇంకా వెరైటీస్ అంటే అన్ని వెజ్ స్వీట్స్. మా పిల్లలకి ఏంటంటే స్వీట్స్ అంటే ఇష్టం అండి. ఓకే, స్వీట్ చేసి పెడుతుంటాను. వాళ్ళు స్కూల్ నుంచి వస్తాడు కదా బాబు, అప్పుడు స్వీట్ చేసి పెడితే తింటారు. మనం ఒకసారి క్యాప్ పెట్టుకుందామండి. ఓకే. సో మష్రూమ్స్తో కాకుండా అంటే స్వీట్స్ అయితే వచ్చు బాగానే, వెరైటీస్ వచ్చా అందులో ఎక్కువగా. సో మీ పిల్లలకి ఇష్టమైన స్వీట్సేనా? మీ హస్బెండ్కి? తనకి హాట్ ఇష్టం. ఓ, మరైతే ఏది ఎక్కువ చేస్తారు? పిల్లల కోసం చేస్తారా? అయ్యయ్యో, సాక్రిఫైస్ చేస్తున్నారా? మీకేది ఇష్టం పర్సనల్గా? పిల్లలకి చేసింది అన్ని చేసింది ఏదో అంతేనా? మీకంటే ఒక స్పెసిఫిక్గా ఇది ఇష్టం అని లేదా? పిల్లలకి నచ్చింది, ఇంకా హస్బెండ్కి నచ్చింది, ఆల్మోస్ట్ మనకు నచ్చుతుంది కదా. అంతే కదా. మీకు వంటల్లో వేరియేషన్ కనిపించలేదా అక్కడికి ఇక్కడికి? అంటే అమ్మగారి ఇంట్లో నేర్చుకున్న దానికి అత్తగారింట్లో నేర్చుకున్న వాటికి బాగా వేరే, అంటే కొన్ని ప్రాంతాలను బట్టి అయితే బాగా చేంజ్ అయిపోతాయి. అట్లా ఏమన్నా అనిపించిందా? ఏం లేదా? సో బీరకాయ మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది కదా. ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేయాలి. కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లోకి కరివేపాకు యాడ్ చేయండి. తర్వాత కొంచెం పసుపు అలాగే ఉల్లిపాయలు వేసాము. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేసిన తర్వాత బీరకాయ యాడ్ చేశారు. అది ఒక 2 minutes అలా మగ్గిన తర్వాత దాంట్లోకి మష్రూమ్ కూడా యాడ్ చేసేసాము. ఇంకా మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి యాడ్ చేయాల్సినవి. ఇప్పుడు చూద్దాం. ఓకే, చూద్దామా? చూద్దాం. ఇది బాగా వాటర్ వచ్చేసింది కదండి. దీంట్లో మనం కాస్త పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. ఓకే. ఓ, మనం కారము పచ్చిమిర్చి కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారా? ఓకే. సో ఇక్కడ మనకి ఎంత స్పైసీ కావాలంటే దాన్ని బట్టి వేసుకోవడమే. మామూలుగా మీరు స్పైసీగా తింటారా నార్మల్లా? మేము స్పైసీగానే తింటారా? ఓకే. ఫెస్టివల్స్ అలాంటి టైమ్స్లో ఏముంటాయి స్పెషల్ రెసిపీస్? స్పెషల్ అంటే ఒక ఫెస్టివల్ని బట్టి ఉంటుంది కదండి. కర్రీస్ లాంటివి అయితే కర్రీస్ అంటే దీపావళికి అంటే కలగాయ అని, బూరెలని. అలాగే కలగాయ అంటే 21 vegetables తో చేస్తారండి. ఓహో, అన్ని కలిపి ఒక దాంట్లో చేయాలి. అది దేవుడికి నైవేద్యం పెట్టాలి, అలా ఉంటుంది. సో అందులో ఏమేమి ఉంటాయి? బీరకాయ, టమాటా, 21 ఉండాలి. వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్. ఓహో, బాగుంటుందా అది? బాగుంటుంది, చాలా బాగుంటుంది, కాకరకాయతో సహా. అవునా? నైస్. ఇది ఒక నిమిషం మూత పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఏంటి పచ్చిమిర్చి పేస్ట్ ఒకటేనా యాడ్ చేస్తాం? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సో అది కాస్త ఇది వాటర్ పోతుంది. ఇది ఇప్పుడు పోయినాక కొబ్బరి పొడి, పల్లి పొడి అవి యాడ్ చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా టైం పడుతుంది. మరి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఎక్కువైనట్లుంది కదా, అదంతా బీరకాయ వాటర్ ఉంటుంది కదండి, వాటర్ వెజిటబుల్ కదా. ఓహో, సో అది కొద్దిగా ఎవాపరేట్ అవ్వాలంట. జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేద్దాం. చూద్దామండి ఒకసారి. ఇది ఇప్పుడు మనకు అన్ని ఉడికిపోయాయండి. బీరకాయ, మష్రూమ్ అన్ని మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఎక్కువ గ్రేవీగా ఉండదు కానీ పీసెస్ లాగా కనబడుతుంటుంది కాబట్టి చపాతీ అలాంటి వాటిలోకి బాగుంటుంది అన్నమాట. ఓకే. మష్రూమ్ కూడా త్వరగానే బాయిల్ అయిపోతున్నట్టుంది కదా. ఓకే. వెజిటేరియన్స్కి మన మష్రూమ్ హెల్దీ అండి. ఇంకా వీక్లీ ట్వైస్ అయితే బాగుంటుందండి. కాకపోతే వెజిటేరియన్స్ కొంచెం అవాయిడ్ చేస్తారులా ఉంది కదా మష్రూమ్ తినడానికి. అంటే అలవాటు అయితే దాని గురించి అంటే ఎంత మంచిదో తెలిస్తే కనుక మళ్ళీ వదిలేరండి దాన్ని. కాస్త సాల్ట్ వేసుకుందామండి. కాస్త ధనియాల పొడి, కాస్త పల్లి పొడి వేసుకుందామండి. సో పల్లి పొడి కంపల్సరీనా? జస్ట్ పల్లి పొడి అంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఓకే. సో మీరు మిగతా వంటల్లో కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తుంటారు? ప్రతి దాంట్లో చేస్తామండి. ఇలాంటి కర్రీస్లో కొబ్బరి పొడి వేసుకున్నాం మనం ఇప్పుడు. ఓకే. మనం కొత్తిమీర వేసుకుందామండి. ఓకే. ఓకే. కాస్త మరి డిష్ అవుట్ చేశాక కాస్త వేసుకోవచ్చు. ఓకే. కాస్త పుదీనా కూడా యాడ్ చేస్తామండి. సో మనకి ఇలా మొత్తం కర్రీ రెడ్ షేడ్ ఇట్లా ఏం చేంజ్ కాదు, మ్యాక్సిమం గ్రీన్
మష్రూమ్ స్మెల్ వస్తుంది కదండి. ఎస్, అది అన్ని నాకు ఇప్పుడైతే కోకోనట్ పల్లీల పొడి అన్ని కలిపేసాం డిఫరెంట్గా వస్తుంది. అంతకు ముందు వరకు వెజిటబుల్ స్మెల్ వచ్చింది, ఇప్పుడు అది యాడ్ చేయగానే ఇది వస్తుంది. అవునండి. కొంచెం ఒక 2 minutes 1 minute ఇది మగ్గాక ఇంకా డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే ఓకే ఫైన్. అయితే సో జస్ట్ ఒక 1 minute ఆగితే మనకి రెడీ అయిపోతుంది. మరి వెయిట్ చేద్దామా? సో మానస అయిపోయిందేమో చూద్దామని. ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయినట్లు ఉన్నాయి కదా అన్ని వెజిటబుల్స్. కాస్త గరం మసాలా వేసుకుందాం. ఓకే, మనం అసలు వాటర్ వేయకపోయినా ఇందాక నుంచి అది వాటరీగానే ఉన్నది కదా, ఇప్పుడే కొంచెం అంటే జస్ట్ పీసెస్ లాగా అయింది. అవునండి. ఓకేనా, ఇంకా బంద్ చేద్దామా? కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. ఓకే, కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి కలిపేసి డిష్ అవుట్ చేసి తీసుకుందాం. ఓకే, ఆఫ్ చేద్దాము. ఇంకా హాఫ్ చేద్దామండి. ఓకే, డిష్ అవుట్ చేసుకుందామండి. ఓకే, కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, వేడి వేడి బీరకాయ మష్రూమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే షూర్. సో వేడివేడిగా మంచి గుమగుమలాడుతూ బీరకాయ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను వెంటనే దీని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే చాలా చాలా బాగుంది.